నంద్యాల పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా మరియు ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని బైర్మల్ స్ట్రీట్ బంగారు అంగళ్ళ రోడ్డుకు వెళ్లే ఆటోలకు వన్ వే నిబంధనలు రేపటి నుండి అమలులోకి వస్తాయని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. ఈ మేరకు ఆయన వన్ వే ఎంట్రీ గురించి వివరాలను మీడియా ద్వారా తెలియజేశారు. నంద్యాల ప్రజలకు మరియు ఆటో డ్రైవర్లకు, ఆటో ఓనర్లకి, 4 వీలర్స్ వాహనదారులకి అందరికీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ సూచన ఏమంటే, ముఖ్యంగా నంద్యాలలో బైరమల్ స్ట్రీటు, బంగారు షాపుల వీధి గురించి పలు రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉందని, వన్ వే మెయింటైన్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ అక్కడ వన్ వే మెయింటైన్ చేయడం వలన కొన్ని సమస్యలు ఉన్నాయి. అది పూర్తి స్థాయిలో వన్ వే చేయడం అనేది కష్టం. కాబట్టి మా ప్రయత్నంగా ప్రజల యొక్క సూచనల మేరకు వాళ్ళకు ఉండే ఇబ్బందులను తొలగించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టెప్ వేస్తున్నాం. కల్పనా సెంటర్ నుంచి బైరమల్ స్ట్రీట్లోకి, బంగారు షాపుల్లోకి పోకూడదు. కల్పనా సెంటర్ నుంచి కానీ, గాంధీ చౌక్ నుంచి కానీ ఆటోలు ఎంటర్ కాకూడదు. ఆటోలు ఎంటర్ ఎట్లా కావాలంటే, నుంచి తీసుకుంటే మళ్ళీ రైట్ సైడ్ ఒక సందు ఉంటుంది. ఆ సందులోంచి ఆటోలు రావాలి. అంటే ఆటోలు ఒక డైరెక్షన్లోనే రావాలి. కల్పనా సెంటర్ నుంచి మాత్రం రేపటి నుంచి ఆటోలు ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి పంపబడవు. ఆటోలు అందరూ రీడింగ్ రూమ్ దగ్గర నుంచి బైరమల్ స్ట్రీట్లోకి, బంగారు షాపుల్లోకి ఎంటర్ కావాలి. ఇది మా ప్రయత్నంగా ఒక 2-3 రోజులు మీకు అవగాహన కోసము అవకాశం కల్పిస్తాము. తర్వాత మీకు ఒక 2-3 రోజుల తర్వాత మీరు అవగాహన తెచ్చుకోకుండా మాకు తెలియదు అని మాత్రం కల్పనా సెంటర్ వైపు నుంచి కానీ, గాంధీ చౌక్ దగ్గర నుంచి కానీ మీరు ఆపోజిట్ డైరెక్షన్లో పోకూడదు. ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఆటోలు రావాలి. మీరు ఈ సూచనలు పాటించకుండా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం ఎంటర్ కావడానికి మీకు ఖచ్చితంగా భారీగా జరిమానాలు విధిస్తాం. ఇదైతే జరుగుతుంది కంపల్సరీ. అందుకే ఆటో డ్రైవర్లందరికీ ముఖ్యంగా ఈ సూచనలు చేయడం జరుగుతుంది. అలాగే పద్మావతి నగర్లో కూడా 2 వైపులా రోడ్డు ఓపెన్ చేసినారు. ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్డుకి అటుపక్క ఉండే షాపులకి మధ్యలో గ్యాప్ వచ్చి కొద్దిగా డౌన్ ఉంది. అది మనం మున్సిపల్ కమిషనర్తో కానీ, ఆ కాంట్రాక్టర్తో కానీ మాట్లాడి దానికి రెమెడీ ఏందని చెప్పి కనుక్కుంటాము. అంతవరకు మీరు షాపులో వాళ్ళు కొద్దిగా దాన్ని మీ షాప్ ముందర మట్టేసుకొని కొద్దిగా డౌన్ చేసుకొని మీ షాపుల ముందర బండ్లు పెట్టుకునే ఏర్పాట్లు చేయాలి. అంతే తప్ప నడి రోడ్లో మాత్రం మీరు బండ్లు పెట్టేస్తే చలానాలు కొట్టి కంపల్సరీ ఫైన్ వేస్తే ఫైన్ వేయడం మాత్రం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ సహకరించాల్సింది ఏమంటే, రోడ్డు మధ్యలో బండ్లు ఆపి పద్మావతి నగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్లలో మాత్రం బండ్లు పెట్టేసి పోవద్దండి. ఇంకోటి అలాగే ఆటోమొబైల్ షాపులకి, మోటార్ సైకిల్ మెకానిక్లకు, ఆటో మెకానిక్లకు చెప్పేది ఏమంటే, మీరు మీ షాపు 10x10, 10x15 చిన్న షాప్ పెట్టుకొని మీరు పార్కింగ్ ఏరియా ఆక్యుపై చేసుకుంటున్నారు. తర్వాత రోడ్డు సగం 50% రోడ్డు కూడా ఆక్యుపై చేసుకొని మీ బండ్లన్నీ బండ్లు పెట్టుకొని రిపేర్ చేసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో చెప్పినాము, తీపిచ్చినాము, మీరు వినటం లేదు. మీ మీద కంపల్సరీ ఇక మీదట మీకు సలహాలు సూచనలు ఇచ్చేదంతా ఏమి ఉండదు. ఖచ్చితంగా మీ మీద చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో అదే విధంగా చర్యలు తీసుకుంటాం. మీరు షాపు ఓనర్లందరికీ చెప్పేది ఏమంటే, మీరు మీ సామాను షాప్లో పెట్టుకోండి. మీ షాపుకు ఉండే ముందర భాగంలో పెట్టుకోండి. అంతే తప్ప పార్కింగ్ ప్లేసు రోడ్ల మీద మాత్రం మీ షాప్లో సామాన్లు అన్ని తెచ్చి రోడ్ల మీద పెడితే మాత్రం ఒప్పుకునేది ఏముండదు. అవి కంపల్సరీ తీపిస్తాం. అదేవిధంగా బస్టాండ్ దగ్గర ఉండే పూల మార్కెట్ వాళ్ళకు కూడా ఈరోజు ఒక పద్ధతి ప్రకారము కాలువ వెనకల అన్ని పెట్టించి వచ్చినాము. ఈరోజు మీ అందరికీ ఒక మీటింగ్ పెట్టి కూడా చెప్పినాము. మీరు ఈ పద్ధతి మెయింటైన్ చేసి మేము ఎక్కడికైతే హద్దులు పెట్టినామో అంతవరకు ఉంటే మాత్రమే మీరు వ్యాపారం చేసుకుంటారు.
మీరు మీ పోటీపడి ఒక షాప్ ముందరికి వచ్చిందని ఇంకో షాప్ ముందరికి వచ్చిందని మీరు కాంపిటీషన్లో రోడ్డుపైకి తెచ్చేస్తున్నారు, పార్కింగ్ లేకుండా చేస్తున్నారు. మీకు ఇక మీదట అటు చేస్తే మీ షాపులు ఎంతవరకు పరిధి ఉందో అంతవరకు పరిధి వరకు పెట్టేసి మిగతాదంతా తొలగిస్తాము, ఖచ్చితంగా చేస్తాము. ఈ కార్యక్రమం మాత్రము సంవత్సరం నుంచి ఈ పూల మార్కెట్ వాళ్ళకి, బస్టాండ్ దగ్గర ఉండే పూల మార్కెట్ వాళ్ళకి చెబుతానే ఉన్నాము. చెప్పిన 10 రోజులు మీరు పాటిస్తారు, మళ్ళా తర్వాత మీరు యథావిధంగా మీవన్నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్నారు, ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలిగిస్తున్నారు. ఈ సూచనలు మీరు పాటించకపోతే మీ మీద కూడా ఖచ్చితంగా మీ మీద కేసులు కూడా పెడతాం. ఇప్పటి నుంచి ఫైన్లు వేస్తున్నాము, కేసులు కూడా పెట్టి కోర్టుకు పంపిస్తాం మీ మీద. అది ఒకటి గుర్తు పెట్టుకొని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇచ్చిన ఈ సూచనలన్నీ తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాం.